సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నియమించిన సిట్ తన ఫైనల్ ఛార్జ్ షీట్ను మొన్న కోర్టులో సబ్మిట్ చేసింది. 600 పేజీల ఛార్జ్ షీట్లో 36 మందిని నిందితులుగా చేర్చింది. నిందితుల్లో కల్తీనే సప్లై చేసిన డైరీ యజమానులు, అధికారులు, టీటీడీ అధికారులు, మాజీ అధికారులు ఉన్నారు. జగన్ రెడ్డి హయాంలో జరిగిన ఈ కల్తీ వ్యవహారం టీటీడీకి ఒక మాయని మచ్చ అని చెప్పొచ్చు. వీళ్ళందరినీ నిందితులుగా చేర్చారు. సరే, అప్పుడు టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి పేర్లు ఛార్జ్షీట్లో ఎందుకు లేవు అన్న ప్రశ్న భక్తులకు తలెత్తుతుంది. టీటీడీ పెద్దల సహకారం లేనిదే 250 కోట్ల కుంభకోణం జరుగుతుందా? అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? మరీ ముఖ్యంగా అప్పట్లో అన్నీ తానే నడిపించిన సుబ్బారెడ్డి పేరు లేకపోవటం శ్రీవారి భక్తులు సిట్ దర్యాప్తునే అనుమానిస్తున్నారు. అయితే సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న పేరు నిందితుల్లో చేర్చారు. చిన్నప్పన్న ఒక మామూలు ఉద్యోగి. సుబ్బారెడ్డి పిఏ అని చెప్పుకుంటూ కొండపైన తిరుగుతూ ఉండేవాడు. సుబ్బారెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అప్పన్న ఒక్క పని కూడా చేయడు. అది అందరికీ తెలిసిన నిజం. అటువంటి వాడు డైరీ యజమానుల నుంచి కేజీకి 25 రూపాయల చొప్పున కమిషన్ డిమాండ్ చేసి మరీ తీసుకున్నాడు అంటే ఎందుకో నమ్మబుద్ధి కావటం లేదు. భూమన గోశాల మీద చేసిన ఆరోపణలకు ఫేక్ ఫోటోలు, డేటా ఇచ్చి భూమన ప్రెస్ మీట్ పెట్టడానికి కారకుడు ఈ హరినాథ్ రెడ్డి. గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి దర్శనాల టికెట్ల కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగి 6 చనిపోయిన దుర్ఘటనలో సస్పెండ్ అయిన వ్యక్తి ఈయన. ఇలా తిరుమల అప్రతిష్టను పాలు చేసిన హరినాథ్ రెడ్డి కేసులో A31. కానీ భక్తులు మాత్రం పెద్దవాళ్ళు తప్పించుకున్నారు, చిన్నవాళ్లే బలైపోయారు అనుకుంటున్నారు.